మాకు 60 సంవత్సరాలు వచ్చింది మాకు 60 సంవత్సరాలు వచ్చింది మా సీఎం గారు మాకు భోజనం పెడుతున్నాడు అంటే అంగన్వాడీకి అన్నీ కూడా ఇస్తున్నాడు అన్ని గుడ్లు కానీ అన్నీ మాకు 3000 రూపాయలు ఇచ్చాడు మాకు పింఛను ఏమంటే ఆయన కోటైపోతే ఎవరికేమండి మేము వద్దున్న మాటలు తప్పుడు మాటలు అయ్యి ఎవరి మాటలు వినొద్దు మా జగన్ గారే మళ్ళీ మా ముఖ్యమంత్రి మా సీఎం కావాలి మాకు జగన్ గారు కావాలి మాకు పవన్ కళ్యాణ్ కాదు కదా సోది మాట తప్ప రోడ్డు మీద ఆడిపోవాలి తప్ప మాకు కావాల్సింది సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారే. మరి చంద్రబాబు గారు నన్ను గెలిపించని అడుగుతున్నారు. వద్దు మాకు వచ్చి మాకు ఏమి ఇచ్చాడు మాకు చంద్రబాబు నాయుడు 250 రూపాయలు ఇచ్చాడు. రోడ్లు వేసింది నేను అంటున్నా ఏమీ లేదు అసలు ఏమి లేదు మాకు. ఆడు హైదరాబాద్ బాగు చేశాడు హైదరాబాద్ మట్టి చేశాడు. మాకేం చేశాడు చంద్రబాబు నాయుడు మాకు చుట్టుపక్కల రాలేదు మాకు అసలు ఈ చుట్టుపక్కల గ్రామాలు రాలేదండి. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ చేస్తా అంటున్నారు. అసలు వద్దండి మాకు ఆ కౌర్లు సోజు కౌర్లు తప్ప అన్ని బుడబొక్కలు తప్ప ఆడ కొడుకున్నాడు చూడు లోకేష్ గారు ఆడ అంతగానే వీళ్ళు కన్నాను వద్దండి అసలు. వాలంటీర్లు పెట్టారు మాకు తెల్లటప్పటికి ప్రస్తుతానికి ఏమంటే మా ముసలికి పెంచితే తలుపు కొట్టి మాకు డబ్బులు ఇస్తాను 3000 రూపాయలు. ఆయనకే పోతే ఓటు ఎవరికేమండి వద్దండి తప్పున్నమాట తప్పున్నది అసలు మా భీమవరం మండలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అసలు లంచాలు తీసుకుని లేదండి అసలు లేదండి తప్పున్నమాట. మా ఎమ్మెల్యే గారా మంచి ఆయన వ్యక్తి గంజసీని గారు అంటే ఇంటికి వెళ్తే కుర్చీ వేసి కూర్చోమంటే నాయకుడు లేడు మాకు ఇయ్యాల. ఎవరండి లేదండి ఆయన మళ్ళీ ఎమ్మెల్యే ఆయన సీఎం ఎవరండి జగన్ గారు సీఎం యథాన్ని చెప్తాడు నాకు గుండె మీద చేసి. పవన్ కళ్యాణ్ గారు అన్నారు పవన్ కళ్యాణ్ వద్దండి మాకు వద్దండి ఎక్కడో మద్రాసు చదువుకుంటాడా ముగ్గురు మొన్న తీసుకున్నవాడు ఆ సీఎం ఎలా అవుతాడు ముగ్గురు పిల్లలకి ఏమంటే ఆ సీఎం ఎలా అవుతాడు ఎవరెత్తాడు కోట భీమవరం కాదు కదా కులం గజ్జి ఉంటూ ఉండొచ్చు ఏమంటే కులం గజ్జి ఎంతవరకే ఆడవరకే నాయల వరకే నాయలు అంటే పెద్దవారితో లేరు బుట్నాకుళ్ళు ఓట్లు లేని పోతారు తప్ప ఓట్లో ఎవడ వేయడు అడిగి ఓటు తెలిసినవాడు ఎవడ వేయడు ఏమంటే నేను గుండె చేసి చెప్తున్నా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ 3 సంవత్సరాలు కూడా సీఎం జగన్ గారు. మీకు బాబు ఎంత ఇచ్చారు పింఛను? 3000 ఇచ్చారు. ఈసారి 3000 ఇచ్చారు. మొన్న 3000 ఇచ్చారు. మరి ఎంత తగ్గించేస్తున్నారా లేదండి? ఏం లేదండి మొత్తం ఇస్తున్నారు 3000 ఇస్తున్నారు. మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? వాళ్ళే ఇంటికి వస్తున్నారు. వాలంటీర్లు వస్తున్నారు. మరి వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారంట కదా మీ దగ్గర? నా దగ్గర తీసుకోలేదు. మీ దగ్గర ఎప్పుడు తీసుకోలేదు? ఏం లేదు అలాంటిది ఏం లేదు. మరి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ గారేనా? మరి జగన్ గారు అందరికి మంచి చేయట్లేదు అంటున్నారు కదా? ఏమండి మరి వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందో మనం ఏం చెప్తాడు. మాకు మాత్రం మంచిగా చేస్తున్నారు ఆయన. మీకైతే మంచిగా చేశారు. మరి చంద్రబాబు గారు నేనే అందరికి మంచి చేసి నన్ను గెలిపించండి. లేదండి ఆయన ఏం చేయలేదు. మీకు ఎప్పుడు ఏం చేయలేదు. 200 ఇచ్చేవారు ఆయన పెంచినప్పుడు. ఈయన మహానుభావుడు 2000 ఇచ్చారు మళ్ళీ 3000 ఇచ్చారు. బాగానే ఉందండి. ఇంటికి వచ్చేస్తున్నారు. వాలంటీర్లు అదేం చేయరు లంచాలు అలా ఏం తీసుకుంటలేదు బాబు. ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? ఎమ్మెల్యే నేను భీమవరం వెళ్ళను కదా. అంటే అప్పుడప్పుడు మీ ఊరు రారండి మా ఊరు రారు ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు. అయితే పట్టించుకోరు. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు జగన్ గారి మీద. మరి వాళ్ళిద్దరు గెలిచే అవకాశం ఉందంటారా? లేదండి మళ్ళీ జగన్ గారు వస్తారు. జగన్ గారు అంటే గవర్నమెంట్ స్కూల్స్ అవి బాగా చేస్తారు. స్టడీ బాగుంది. అంటే కొంతమంది పిల్లల్ని చదువుకుంటాకే బుక్స్ అవి కొనలేకున్న వాళ్ళకి అమ్మఒడి వేస్తున్నాడు. అవి బాగున్నాయి. అంటే మరి జగన్ గారు అన్నారు పిల్లల పేరు చెప్పి పుస్తకాల పేరు చెప్పి అవినీతి చేస్తున్నారు అంటున్నారు కదా? అలాంటిది ఏం లేదు. జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. చంద్రబాబు పరిపాలన కన్నా చాలా బాగుంది. మరి జగన్ గారు కొన్ని పథకాలు పెట్టారు. మీకు ఏమైనా పథకాలు వచ్చినాయన్న? పథకాలంటే వాటి కోసం తెలియదు. అంటే ఇంట్లో పిల్లలకి అమ్మఒడి కానీ 40 సంవత్సరాల డబ్బులు కానీ సరిపోద్ది అనుకుంటున్నాను. సరిపోద్ది. మీ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? మరి వాలంటీర్
మనకి ఏమైనా అవసరకాలతో వాలంటీర్ వచ్చి అన్ని ఇంటికి వచ్చి మరీ చేస్తున్నారు. రేషన్ బియ్యం కూడా మన ఇంటి వరకు వస్తున్నాయి. పింఛన్లు కూడా ముసలి వాళ్ళు చాలా మంది పంచాయతీకి వెళ్ళి తీసుకునే వాళ్ళు కూడా ఈ రోజు ఇంటికి వచ్చి మరి పింఛన్ ముసలి వాళ్ళకి అందిస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరో లంచాలు కానీ ఏమి అడగట్లా, ఎవరో ఏమి మరి మీ ఎమ్మెల్యే గారు ఊరికి రావడం ఊరి సమస్యలు తెలుసుకోవడం చేస్తున్నారన్న. ఇక్కడ 18 ఎకరాలని రోడ్లు అవి బాగాలేదు. మొన్న లాస్ట్ ఇయర్ ఆయన వచ్చి రోడ్స్ వేసి దగ్గరుండి అన్ని చూసుకున్నారు. ఎమ్మెల్యే కూడా బాగానే ఉన్నారు. అయితే మరి భీమవరంలో అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయారు కదా, మరి ఈసారి మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఎన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు పోటీ చేసినా ఆడేం రాడాడు. జగన్ రావాలి, అమ్మఒడి పథకం మాకు వేశారు, మేము చదువుకోవడానికి చాలా సహాయపడ్డారు, అందుకనే జగన్ కావాలి, జగన్ రావాలి. అంటే మరి బటన్ నొక్కుతున్నారు, డబ్బులు రావట్లేదు అని చెప్తున్నారు కదా. అవి మాకైతే ఫస్ట్ సంవత్సరం పడలేదు, తర్వాత 3 ఇయర్స్ పడ్డాయి. చెప్పండి. మరి మీ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది మీకు? మాకు బాగానే ఉంది. మరి లంచాలు తీసుకుంటున్నారు ఏమన్నా? ఏం లంచాలు ఏం తీసుకోవడం లేదు. జగన్ గారు కొన్ని ఇప్పుడు పథకాలు పెట్టారు, ఆ పథకాలు ఏమైనా వస్తున్నాయా మీ ఇంటికి? ఏమన్నా వస్తున్నాయి. ఏమేమి వచ్చినాయి? అమ్మఒడి వచ్చినాయి, ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చారు, వచ్చినాయి, పథకాలన్నీ వచ్చినాయి. మరి ఇలా పథకాలు ఇలా డబ్బులు ఇవ్వడం మంచిదే అంటారా? మంచిదని. డబ్బులు ఇవ్వడం వల్ల ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారంట. చేతలేదండి. మంచిదేనా మరి ఆ పథకాలు అవన్నీ? మంచిగానే పథకం. ఈసారి జగన్ గెలుస్తారు, మరి జగనే రావాలి, జగనే కావాలి.